లక్షలు వెచ్చించి నిరుపయోగంగా అలాగే ఉంచిన 10,000 కెపాసిటీ గల 2 షెడ్ల దగ్గరికి మనం వచ్చామండి. ఇక్కడ కనిపిస్తున్నది ఇది ఒక షెడ్డు, తర్వాత ఇటు సైడ్ కనిపిస్తున్నది ఇది ఒక షెడ్డు. దాదాపు 20,000 బర్డ్స్ కెపాసిటీ గల షెడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ దేనిపైన నమ్మకంతో ఈ షెడ్లు పెట్టారంటే కార్పొరేట్స్. ఈ యొక్క బాయిలర్ కోళ్ళకి మార్కెట్లో మస్తు డిమాండ్ ఉంటుంది. మనం దేని గురించి రిస్క్ తీయాల్సిన అవసరం లేదు. మనం ఖాళీ షెడ్ వేసుకొని పెడితే ఈ వాళ్ళు చిక్స్ వాళ్ళే ఇస్తారు, ఫీడింగ్ వాళ్ళే ఇస్తారు, వ్యాక్సినేషన్ వాళ్ళే ఇస్తారు, తర్వాత బర్డ్స్ని లిఫ్ట్ చేసుకుని వాళ్ళే ఇస్తారు. బర్డ్స్ లిఫ్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళే మనకు వేతనం కింద ఇంత ఛార్జ్ చేసి ఇంత అమౌంట్ ఇస్తారని చెప్పి ఒక ఆశతోటి పెట్టిన షెడ్లు ఈరోజు నిరుపయోగంగా మారిపోయాయి. కారణం మన రైతులమే మనం మూర్ఖంగా ఆలోచిస్తున్నామండి. మన పైన మనం ఆధారపడడం తగ్గించుకుందాం. ఎవరిపైనో ఆధారపడడం, ఎవరి మీదనో ఎవరి మాటలో నమ్ముకోవడం, ఎవరి గురించి ఆలోచించడం అనే విషయంలో మనని మనం మోసం చేసుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచించండి, దీన్ని పెట్టడానికి ఎంత పెట్టుబడి కావచ్చు, ఎంత అది కావచ్చు, ఎంత స్ట్రగుల్ పడవచ్చు రైతు. ఇది ఇప్పుడు నిరుపయోగంగా పెట్టి దీంట్లో ఏ బిజినెస్ చేయగలుగుతాడు రైతు? అందుకనే నీ పొలాన్ని నువ్వు నమ్ముకో, నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో, ఏదైనా నీ స్వతహాగా నువ్వే తయారు చేసుకో, నీ స్వతహాగా నువ్వే ఉత్పత్తి చేసుకో, నీ సొంతంగా నువ్వే వ్యవసాయం చేసుకో. నేను చెప్పేది అదొకటి. ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు, ఎవరి గురించి ఆలోచించాలి. నీవు నీ కుటుంబం. సంవత్సరం 2-3 సంవత్సరాలు కరువు వచ్చినా మనంతటా మనం మన పొలంలో వండినే నేను తినగలుగుతాను, ఉండగలుగుతాను ఆలోచించుకున్నప్పుడే రైతు స్వయంగా ఎదగలుగుతాడు. చూడండి, ఫ్యాన్లు కూడా పెట్టాడండి రైతు. ఫ్యాన్లు పెట్టాడు, వాటర్ సప్లైకి సిస్టమ్ ఉంది. మనకు మ్యాన్ పవర్ కూడా రిస్క్ లేకుండా ఆటోమేటిక్ వాటర్ సప్లై ట్యాంక్ నుంచి వాటర్ వచ్చేసుకుంటే అంటే ఇది అన్ని కోళ్ళ షెడ్లలో కూడా వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. ఎందుకంటే వ్యాక్సినేషన్ కొరకు అని చెప్పి మనకు బర్డ్స్కి ఎలాంటి ఇబ్బంది కాకుండా, లేబర్కి ఎలాంటి ఇబ్బంది కాకుండా టైం టు టైం మనకి ఇవ్వడానికి వాటర్వి, ఫీడింగ్ బకెట్లు అన్నీ. చూడండి, అవతల షెడ్లకు కూడా వెళ్దాం. ఆ షెడ్ మనం లోపలికి వెళ్ళాం, అన్నీ చూసాం. ఇది దీని పక్కనే ఉన్న ఇంకో షెడ్, దీని లోపల కూడా వెళ్దాం. కాకపోతే ఇది లాకేష్ ఉంది, వెళ్ళడానికి వీలు లేదు. లక్షలు వెచ్చించి ఎవరిపైన నమ్మకం పెట్టుకొని రైతుకు ఎన్నో అవస్థలు పడి ఏర్పాటు చేసుకున్న కోళ్ళ ఫామ్ వ్యవస్థ ఇలా నిర్విరామంగా మిగిలిపోయిందండి. గుర్తుంచుకోండి, రైతు అనేది స్వయంగా ఎదగాలని ఆలోచించుకోవాలి, కానీ ఎవరిపైన ఆధారపడి మాత్రం ఎలాంటి బిజినెస్లు కానీ ఎలాంటి పనులు కానీ చేయొద్దు అని చెప్పి నా యొక్క ఉద్దేశం అండి. జై హింద్, జై అన్నదాత.